అధ్యక్ష, ఇట్లాంటి ఒక కంపెనీ అంటే తెలుగు తమ్ముళ్ళ కంపెనీ అని అనుకుందాం అధ్యక్ష, తెలుగు తమ్ముళ్ళ కంపెనీ. దాని తర్వాత అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, అక్కడ నారదుడు ఇంద్రుడికి చెప్తాడంట అధ్యక్ష, ఏమని, నాయన రాజా అక్కడ భూలోకం పోయి చూడండి, ప్రతి ఊరికి ఒక పెద్ద ద్వారం కట్టి పెట్టినారు. మనం చూస్తే నువ్వు ఇంత పెద్ద ఇంద్రునివి, ఇక్కడ మహేంద్రునివి, మన పైన స్వర్గానికి ఇంతవరకు ఒక ద్వారం లేదు, ముఖద్వారం లేదు, ఏమీ లేదంటే ఇంద్రుడు ఆలోచించుకొని ఏదో నారదుడు చెప్పేది కూడా కరెక్టే కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి కట్టాల్సిందే. సరే కడదాము నారద, శాంక్షన్ ఇచ్చేస్తున్నా కట్టే అంటాడు. నారదుడు కొంచెం ఎక్కువ ఆలోచన చేసి, మన ఊరికి అనవసరంగా నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాము, భూలోకంలో మంచి సిస్టమ్ ఫాలో అవుతున్నారు, టెండర్ సిస్టమ్ అదే అంటాడు. దేవుడు అమాయకుడు కదా అధ్యక్ష, దేవుడు అడుగుతాడు అనమాట, ఏంది టెండర్ సిస్టమ్ నాకు తెలియలే అంటే, రకరకాల మనుషులను పిలుచుకొస్తాము, అందరు కలిసి ఎవరు తక్కువ ధరకు చేస్తారో వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటాడు అధ్యక్ష. రైట్, ఇది కూడా బాగానే ఉంది, పిలుచుకురా అంటే అప్పుడు ఎవరెవరు పోతారు తెలుసు అధ్యక్ష, అక్కడికి పైకి అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ, జపాన్కు సంబంధించిన ఒక కంపెనీ, మన తెలుగు తమ్ముల టైప్ కంపెనీ ఒకటి అధ్యక్ష. వీళ్ళు ముగ్గురు పోతారనమాట. పోయిన తర్వాత ఫస్ట్ ఎంతకు చేస్తామని ఇంద్రుడు అడుగుతాడు అధ్యక్ష. అడిగితే ఫస్ట్ జపాన్ కంపెనీ పోయి $3,000 అంటాడు అధ్యక్ష. ఎందుకు $3,000 అంటే, ఒక $1,000 మెటీరియల్ కోసం, సిమెంట్ కాంక్రీట్ వగేరా ఉంటాయి కదా, ఒక $1,000 లేబర్ కోసం, ఎందుకంటే పని చేయాలి కదా అధ్యక్ష. దేవుడు అమాయకుడు తెలియదు కాబట్టి ఇంకా సరిపోయి కదా 2,000, మళ్ళీ 3 ఎందుకు అంటాడు అధ్యక్ష. 3 ఎందుకు అని అంటే, ఆ 3 వచ్చేసి నాకు మార్జిన్, ఇంత కష్టపడి పైకి వచ్చి పని చేసినా కాబట్టి ఆ మార్జిన్ అంటాడు అధ్యక్ష. సరే వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ అమెరికా వాళ్ళని పిలుస్తారు అధ్యక్ష, వాళ్ళు 6,000 అంటారు. 6,000 నీకెందుకు, 6,000 జపాన్ వాళ్ళు 3 చేస్తారు కదా అని చెప్పి దేవుడు అడుగుతాడు అధ్యక్ష. అడిగితే అప్పుడు అమెరికా వాళ్ళు ఏమంటారంటే, ఎంత జపాన్ ఉన్నా ఏదున్నా కూడా అమెరికానే ఏ రోజుకైనా కూడా మా క్వాలిటీని వేరే ఉంటుంది కాబట్టి $2,000 మెటీరియల్ కోసము, $2,000 లేబర్ కోసము, $2,000 నా మార్జిన్ అంటాడు అధ్యక్ష. సో జపాన్ వాళ్ళదేమో $3,000 వీళ్ళది $6,000. మన తెలుగు తమ్ముళ్ళ కంపెనీ లాంటి కంపెనీ పోతుంది అధ్యక్ష, ఇదో ఈ ప్లాట్ల వ్యాపారం చేసే కంపెనీ. వీళ్ళు పోయి నారదుని దగ్గర పోయి మాకు ఒక అవకాశం ఇస్తారా, దేవునితో మాట్లాడతామని అంటారు అధ్యక్ష. సో దేవుడు ఉండి రా అని చెప్పి మాట్లాడమంటే ఈయన ఏం చెప్తారు తెలిసిన అధ్యక్ష, 9,000 అంటాడు. నీకెందుకు 9, జపాన్ వాళ్ళు 3 చేస్తామంటుంటే అమెరికా వాళ్ళు 6 చేస్తానంటే ఈయన చెప్పేది దేవుని చెవులేకపోయి, ఒక 3 నీకు, ఒక 3 నాకు అంటాడు. మళ్ళీ కట్టేది ఎవరు అని అడుగుతారు అధ్యక్ష. కట్టేది ఎవరు అని అడిగితే, ఆ జపాన్ ఆయన ఎట్లా కడతానైనా కదా వాళ్ళకి ఇద్దామని చెప్ప, మేము 2014లో చెప్పినది ఈరోజు సేమ్ అసెండాస్, సింగ్ బ్రిడ్జ్ అని చెప్పి వాళ్ళని తెచ్చి ఏందేందో చేసి, స్విస్ ఛాలెంజ్ చేసి ఫైనల్ గా చేసే పని ఏమంటే ప్లాట్లు వేస్తారంట అధ్యక్ష. ఇంకా మనకు తెలుగులో ఎవరు లేరు ఆ ప్లాట్లు వేసేతోళ్ళు. ప్లాట్లు వేస్తారంటే వాళ్ళు చేసిన ప్లాట్లలో కూడా ఏది ఒకటి 8 లక్షల SFTతో ఒకటేదో ఐకానిక్ బిల్డింగ్, ఇది పేరు కొత్తగా కనుక్కున్నారు అధ్యక్ష. ఏదైనా కానీ ఐకానిక్, నిజం చెప్పాలంటే ఐకానిక్ బిల్డింగ్ కాదు, ఐకానిక్ బ్రిడ్జ్ కాదు, ఐకానిక్ కరప్షన్, ఐకానిక్ అవినీతి జరిగింది గత 5 సంవత్సరాలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫైనల్ గా అధ్యక్ష వీళ్ళు చేసిన పని ఏమంటే, ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మన బిల్ ఏదైతే తెస్తా ఉన్నామో దానికి ఇదొక ఉదాహరణ అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంచి బిల్లు తేవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి, అంటే ఈ సభకు, రాష్ట్రానికి అందరికి తెలియజేయాలని అధ్యక్ష. ఒక బిల్లు తెచ్చినంటే బిల్లు ఇంపార్టెన్స్ ఎంత అని తెలియాలంటే వాళ్ళు చేసిన దోపిడీ అవినీతి ఎంత ఉందో మనం అర్థం చేసుకుంటున్నాయి కదా అధ్యక్ష, తెలుసు. అందుకని నాకు చాలా బాధగా ఉంది, ఈరోజు వాళ్ళు ఉండింటే బాగుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇది వీళ్ళు ఏం ఆలోచన చేసినారంటే అధ్యక్ష, పోనీ ఇంత స్విస్ ఛాలెంజ్ అని చెప్పి మార్చినారు కదా అధ్యక్ష. వీళ్ళు మార్చి చెప్పి చేసిన పని ఏమంటే, ఫైనల్ గా సింగపూర్ నుంచి కంపెనీ వస్తుందంట అధ్యక్ష. మాట్లాడితే వాళ్ళు ఏదో సింగపూర్ గవర్నమెంట్ అంటారు. మాకు డౌట్ వచ్చి చూసినాం, గవర్నమెంట్ ఏందప్ప, సింగపూర్ గవర్నమెంట్ వచ్చి ఈడ ప్లాట్ల వ్యాపారం ఎందుకు చేస్తుంది అని చెప్పి తీరా చూస్తే అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అండ్ ఇంకొక కంపెనీ జురాంగ్, వీళ్ళు ఏదో 2 కంపెనీలు అధ్యక్ష. వీళ్ళు వస్తారనమాట. ఏం చేస్తారు వీళ్ళు అంటే, వీళ్ళు సింగపూర్ కన్సార్షియం అంట అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం అంట, వాళ్ళు ఒక భాగం అంట. ఎంత అంటే అధ్యక్ష భాగం, వీళ్ళ వ్యాపారం కూడా ఎట్లుందో చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత పెట్టుబడి పెడుతుంది అధ్యక్ష, 221 కోటి. సింగపూర్ వాళ్ళేమో 306 కోట్లు. సింగపూర్ వాళ్ళు పెట్టేది ఓన్లీ 306 కోట్లే అధ్యక్ష, ఇంకా దాని తర్వాత ఏముండదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 220 కోట్లు పెట్టుబడి పెట్టాలా, ఆ తర్వాత మళ్ళీ అప్పు మొత్తం ఆంధ్రప్రదేశ్ పెట్టాలా, ఆ తర్వాత 5,500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటి రోడ్లు ఇవన్నీ ఉండే కదా అధ్యక్ష, ఇవన్నీ చేయాలా, భూమి విలువ ఇవ్వాలా. అంటే లెక్కేస్తే 10 నుంచి 12,000 కోట్లు అవుతుంది అధ్యక్ష, అంతా లెక్కేస్తే. కానీ ప్రాఫిట్ లో భూమి అయితే భూమి ఫ్రీగా అంతే, దానికి లెక్కేసుకుంటే అంత 12,000 కోట్లకు పోతుంది. 12,000 కోట్లకు పోతుంది అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎంత, ఇంచుమించు 10-12,000 కోట్లు. ఎందుకు అట్లా అప్రాక్సిమేట్ చెప్తున్నా అంటే 4 కోట్లు 5 కోట్లు ఎంత, దానికి రిజర్వ్ ప్రైజ్ 4 కోట్లను పెట్టినారు అధ్యక్ష. పెట్టి వాళ్ళ పెట్టుబడి ఎంత అంటే ఓన్లీ 306 కోట్లు అధ్యక్ష. 306 కోట్లు పెట్టుబడి, అంతకుమించి ఏం లేదు. 306 కోట్లు పెట్టుబడి. ఆ తర్వాత వాళ్ళు ₹1 అప్పుదారంట.
అప్పుకు వాళ్ళు గ్యారంటీ ఉండాలంట. ఆ అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ చేయాలంట. రోడ్లు మనం వేయాలంట, కాలువలు మనం వేయాలంట, కరెంటు మనం వేయాలంట, గ్యాస్ మనం వేయాలంట, లైట్లు మనం వేయాలంట, ఇసుక ఫ్రీకి వేయాలంట. అన్ని కండిషన్స్ ఎంత బాగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ చేసిన తర్వాత తీరా చూస్తే ఫోన్లో ఇంత కష్టపడిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమొస్తుందంటే వాళ్ళకి 58% అంటే మనకు 42% అంట. విన్నారు అధ్యక్ష ఎక్కడ? ఆడికి ఆగలే అధ్యక్ష, ఆడికి ఆగలే. ఇంతటితో సమాప్తం అనేది కూడా లేదు. ఓన్లీ ఇంకా మొదట్లో పేర్ల వరకే, ఇంటర్వెల్ చాలా ఉంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే అధ్యక్ష, వీళ్ళు వీడికి ఆపకుండా 58-42 ఆంధ్రప్రదేశ్ అంటే 300 కోట్ల పెట్టుబడికేమో వాళ్ళకి 58% ఆదాయము, 12,000 కోట్ల అందాజుకు పెట్టిన పెట్టుబడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో ఓన్లీ 42%. ఆడికి ఆగలే. వాళ్ళు సపరేట్ గా మళ్ళా మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పి ఒకటి పెట్టినారు అధ్యక్ష. దాని పేరు సపరేట్ గా దానికి ఒక పేరు పెట్టినారు. వాళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళు కూడా మేనేజ్మెంట్ కంపెనీ. ఈ సింగపూర్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు అండ్ మన ఈ ఆంధ్ర బ్యాచ్ కలిసి ఒక సపరేట్ ఏడీపీఐ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టినారు అధ్యక్ష. వీళ్ళు కూడా చేయాలంట. మళ్ళా వీళ్ళు ఇంకొక మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తారంట అధ్యక్ష. వాళ్ళు చేస్తారంట యాక్చువల్గా అమ్మడం ప్లాట్లో కన్సల్టెంట్స్. వాళ్లకు మొత్తం రెవెన్యూ మీద 5.5% అంత అధ్యక్ష. మళ్ళీ సో ఫైనల్ గా జడ్జి అదే అన్నాడు. ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా మీరు వచ్చి ఎవరికి ఇస్తుంటారు? ఇంకో మంచి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తే అయిపోయి కదా. మళ్ళీ మిమ్మల్ని సింగపూర్ నుంచి తేవడం ఎందుకు, మీకు ఇవ్వడం ఎందుకు, చట్టాన్ని రకాలుగా మార్చడం ఎందుకు, ఇంత నష్టం ఎందుకు? అదేదో 5.5-6 మనమే ఇస్తే అయిపోయి కదా అధ్యక్ష. కాదు అంటే ఇవన్నీ ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల ధనాన్ని మనం ఎట్లా దోపిడీ చేయాలా, అవినీతి చేయాలనే ప్లానింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆ ప్లానింగ్ ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేస్తుందని చెప్పి తెలియపరుస్తా ఉంటారు అధ్యక్ష. ఇది కాక వాళ్ళది ఎంత ఆశ్చర్యకరమైన టర్మ్స్ పెట్టుకున్నారంటే అధ్యక్ష, దాని బోర్డులో నలుగురు వాళ్ళు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరంట, వాళ్ళు నలుగురు వాళ్ళు ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళ చేతులు కదా అధ్యక్ష ఉండేది. ప్లస్ ఇంకా అప్పులు ఎట్లా పెట్టినారు తెలిసిన అధ్యక్ష, పొరపాటున ఏదన్నా ఆ ఏడీపీ ఈ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఎవరు? ఆటోమేటిక్ గా అదే సింగపూర్ కంపెనీని. ఆ సింగపూర్ కంపెనీ పొరపాటు చేస్తే కూడా 90% మొత్తం దానికి సంబంధించిన పెట్టుబడి అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాపస్ ఇవ్వాలంటే 20% వడ్డీ తీయాలంట. విన్నాం అధ్యక్ష ఎక్కడ? అప్పేమో వాళ్ళకి సంబంధం లేదంట. పాపం గౌరవ ప్రతిపక్ష నాయకు మాకు ఎవరికి లేదు ఇట్లా ఛాన్సులు, ఎవరికి ఒక్కరికన్నా ఇచ్చిన ఇట్లా ఛాన్స్ ఎవరికి లేదు. సింపుల్ పెట్టుబడి లేని ఛాన్సులు కదా అధ్యక్ష. ఇది ఇట్లాంటివన్నీ వీళ్ళు చేసుకొని ఈ రోజు ఇంత అన్యాయమైన పాలన చేసి ఇంకా ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాదులేండి అదే. అండ్ అధ్యక్ష ఇవి చేసి ఏదన్నా జరిగితే మళ్ళా కేసులు ఎక్కడికి పోవాలంటే అధ్యక్ష, ఇది లండన్ కోర్టుకు పోవాలంట అధ్యక్ష. కోర్టు లండన్ అంట, మళ్ళీ ఇక్కడ ఉండకూడదంట, కోర్టు లండన్ అంట. ఇది చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చాయి అధ్యక్ష. ఇంతకుముందు ఈ తెలుగు తమ్ముళ్ళకు భలే నీట్ గా సూట్ అయ్యేటి కథలు దండిగా దొరుకుతుండే అధ్యక్ష ఈ మధ్య. ఇట్లా వీళ్ళ మాదిరి ఒక ఆయన వేరే దేశం పోయినాయంట అధ్యక్ష. పోయిన తర్వాత అక్కడ స్టేట్ గెస్ట్ కాబట్టి ఆ పక్కన సింగపూర్ అట్లాంటి దేశంలోనే పిలిచినారంట అధ్యక్ష. ఏదో ఒక దేశము పిలిచినారంట. పిలిచి బ్రహ్మాండమైన ఇండ్లు అంట అధ్యక్ష. ఇండ్లు ఈయన పోయి భోజనం చేసుకుంటే గించేసుకుంటే చిన్నగా ఆ పక్క ఆయన అడిగినారంట, ఎట్లా కట్టినావు ఇండ్లు అని. అంటే ఆయన బయటికి ఇట్లా వరండాలేకి బయటికి పిలుచుకొని పోయి ఆ పక్క ఇట్లా నది ఉందంట అధ్యక్ష. ఆ నది చూపించి అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది అని అంటే అధ్యక్ష. అంటే మన తెలుగు తమ్ముళ్ళ కంపెనీ ఏదైతే ఇక్కడ వాళ్ళ మాదిరి మంత్రి ఎవరు పోయి కనపడుతుంది అని అంట. 15% అన్నాయంట అధ్యక్ష. అంటే బ్రిడ్జ్లో 15% అని. ఓహో అట్లనా అని చెప్పి ఈయన తెలుగుతో వాపసు వచ్చినాయంట అధ్యక్ష. తిరుగుతుంటారు అధ్యక్ష, మలేషియా, సింగపూర్, కొరియా గిరియా వాపసు వచ్చినాయంట అధ్యక్ష. వాపసు వచ్చిన తర్వాత ఒక 2-3 ఏళ్లకు ఆ మంత్రి మళ్ళీ ఈడికి వచ్చినాయంట. వస్తే నా ఇంటికి భోజనం రానంట అధ్యక్ష. అంటే ఈయనకు వచ్చింది. అంతకు 10 అంతల ప్యాలెస్ ఉందంట, అంతకు 10 అంతల ప్యాలెస్ అంట అధ్యక్ష. ఆయన అడిగినంట, నువ్వు ఎట్లా కట్టావు అంత లోపలే అంటే, ఆ నది పక్క చూసి బ్రిడ్జ్ కనపడుతుంది అంటే నాకు అసలు కనపడడం లేదే అట్లా నాకు అసలు కనపడడం లేదన్నట్టు అధ్యక్ష. ఇట్లాంటి ఉండకూడదు, ఇట్లాంటి ఉండరాదు అని చెప్పి చివరికి అధ్యక్ష ముగించే ముందర అధ్యక్ష, ఇదంతా కూడా పరిపాలన చేసేటప్పుడు ఎంతో నిస్వార్థంగా మంచి హృదయంతో ఒక మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి పరిపాలన ఇవ్వాలా. అన్నిటికంటే ముఖ్యం ద వాల్యూ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ మనీ. గవర్నమెంట్ ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం అంటే ఆదాయం ప్రభుత్వం నోట్లు కొట్టదు. ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళ కాడి నుంచి ఉన్న వాళ్ళ వరకు సబ్బు, టూత్ పేస్ట్, బ్రష్ ఏది కొన్నా కూడా దాని పెద్ద ఏదైతే పన్ను కడతారో ఆ పన్నే మన చేతికి వస్తుంది. కాబట్టి దాని ద్వారా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చట్టం ఇక్కడ తెచ్చేదానికి పూనుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తూ, ఒకటి ఫేమస్ కేసు ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి ఇటువంటి దానిలకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం
మన శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యంగా ప్రతిపక్షానికి కూడా అవసరం అధ్యక్ష. దిస్ ఆల్సో ల్యాండ్ మార్క్ కేసు అధ్యక్ష. ఇట్ ఇస్ కాల్డ్ జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ దౌలత్మాల్ జైన్ కేసు అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అధ్యక్ష. ఇది సుప్రీం కోర్టులో దిస్ ఇస్ కోటెడ్ బై మెనీ ఇదనమాట. బెంచ్ వచ్చేసి జస్టిస్ కె రామస్వామి అండ్ జస్టిస్ హన్సారియా. అందులో ఇదే సేమ్ ప్లాట్ల వ్యాపారం అధ్యక్ష. అయితే ప్లాట్లలో అక్కడ రాజస్థాన్ లో ఏం చేసినారంటే వేసిన ప్లాట్లు మన జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చిన్నగా ఓవర్ పంచుకుంటారనమాట. ఆ పంచుకుంటే తప్పు అనే దాంట్లో జడ్జిమెంట్ లో భాగంగా ఆయన ఇచ్చిన రిమార్క్స్ చూడండి అధ్యక్ష. The executive power of the state government extends over which the legislature has power to make law. ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అధికారం. ఏ శాసనసభ అయితే అధికారం చట్టం ద్వారా ఇస్తుందో ఆ అధికారం ద్వారానే ప్రభుత్వం అనేది పరిపాలన చేస్తుంది. The government runs the executive government of a state with the aid and advice of the chief minister and the council of ministers, which exercises the powers and performs its duties by the individual ministers as public officers with the assistance of the bureaucracy working in various departments and corporate sectors etc. ఎక్కడి నుంచి? ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ప్రభుత్వం నడిపేది లెజిస్లేచర్ ద్వారా వచ్చిన హక్కుతో పాటు, చట్టంతో పాటు ఆ తర్వాత ఆ కింద ఉండే బ్యూరోక్రసీ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో అందరూ కలిసి పరిపాలన చేస్తారు. Though they are expressed in the name of the governor, each minister is personally and collectively responsible for the actions of acts and policies. గవర్నర్ పేరు మీద వచ్చినా కూడా ప్రతి ఒక్కటి యాక్చువల్ గా ప్రతి ఒక్క మంత్రికి ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ, అంటే ఒక నిర్ణయం తీసుకుందంటే కేబినెట్ లో ఆ ప్రతి మంత్రికి సపరేట్ గా అందరు కలిసి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దే ఆర్ అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్ టు ద పీపుల్. దేర్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద లా అండ్ ద రూల్స్. ప్రజలకు అన్నిటికంటే ముఖ్యము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ అధికారం కూడా ఏదైతే ఉందో ఇది చట్టము మనకు చెప్తా ఉంది అధికారం గురించి. అండ్ ఏదైతే పొరపాట్లు జరిగినాయి, గత 5 సంవత్సరాలు జరిగిన పొరపాట్లు అనేది ఒక నిదర్శనం అధ్యక్ష. ఎగ్జాంపుల్ దాని గురించి ఏమంటారంటే, ద సో కాల్డ్ పబ్లిక్ పాలసీ కెనాట్ బి అ క్యామోఫ్లేజ్ ఫర్ అబ్యూజ్ ఆఫ్ ద పవర్ అండ్ ట్రస్ట్ entrusted with the public authority or public servant for the performance of public duties. ఏదైతే పబ్లిక్ పాలసీ అనే పేరు మీద ఈరోజు రాజధాని కడతాం, బ్రహ్మాండమైన సింగపూర్ తెస్తాం. చాలా మంది అధ్యక్ష అసలు ఏమనుకుంటారంటే సింగపూర్ ఆల్రెడీ తయారైపోయింది ఇక్కడ అని చాలా మంది అనుకుంటున్నారు అధ్యక్ష. అయితే ఇది ఏమందంటే పబ్లిక్ పాలసీ